హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పరిస్థితి అయితే అసలు ఏం బాగాలేదండి. ఏమైందంటే చిట్టి తల్లికి ఫీవర్ అని చెప్పాను కదా, ఒక వారం తెరపించి మళ్ళీ ఒక వారానికి రానే వచ్చేసింది జ్వరం అయితే. నా చిట్టి తల్లి అయితే ఈ మధ్య ఏం తినట్లేదు అనమాట. ఇడ్లీ కూడా తినట్లేదు, పాలు తాగట్లేదు, మొత్తం మందులే అనమాట. నవ్వుతుంది చూశారు కదా. అయితే ఫోన్ ముందు పెడితే ఇట్లా కొద్దిసేపు నవ్వుతూ ఉండిద్దండి. అసలు దగ్గు వచ్చిందంటే విపరీతంగా తగ్గిద్ది, ఆడుకుందంటే మాత్రం కోళ్ళు ఇరిసే తట్టు ఆడుకునిద్ది, బాగలేకపోతే అట్ట ముడుచుకునిద్ది. ఇంకా అమ్మాయి జ్వరం ఉందని చెప్పేసి స్నానం చేయకుండా శుభ్రంగా ఒళ్ళుడిచి ఇంకా అమ్మాయికి స్నానం అయ్యి చేపి అదే మామూలుగా పౌడర్ పూసి రెడీ చేసి క్యాప్ పెట్టాను అనమాట. టైం వచ్చేసి 11:30, 12 ఆ మధ్యలో అవుతా ఉంది. అయినా కానీ చలిగాల్లో అవుతుందండి బయట. కొంచెమన్నా ఇంట్లోకి వచ్చి పిల్లల చెవుల్లోకి పోయిద్ది కదా అని చెప్పేసి క్యాప్ పెట్టేశాను అనమాట. ఇంకా క్యాప్ పెట్టానని ఈ బాల్స్ రౌండ్ షేప్లో ఉండేది ఒకటే బిగుతుందండి. వాటిని అయితే పక్కకు సరిపేసింది. ఫోన్ ముందు పెడితే ఊరకనే నవ్వుతుందండి. నా చిట్టి తల్లి ఫోన్ ముందు పెడితే ఒకటే నవ్విద్ది అనమాట. చేదర పుట్టిందంటే మాత్రం ఒకటే ఏడ్చిద్ది. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట. నా చిట్టి తల్లిని తీసుకొని మా అమ్మాయిని అయితే రెడీ చేశాను కదా, నేను కూడా రెడీ అయ్యి హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకో బావ అయితే చేనుకి వెళ్ళి వచ్చాడండి. మేము రీసెంట్గా మొక్కజొన్న అయితే వేసాం కదా, దానికి నీళ్ళు కట్టన పోయాడు. ఏదో మాట్లాడుతూ ఉంటే జోకేసరికి నవ్వాను. చూసారు కదా, నా చిట్టి తల్లిని అయితే రెడీ కూడా చేసేసి క్యాప్ అయితే పెట్టేసి తీసుకెళ్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మొన్నే కదా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చాము, ఏం చెప్తారో ఏమో అన్నట్టుగా బాగా కొంచెం దిగులుగా ఉన్నాడండి. ఏమొచ్చిందో ఏమో. బ్లడ్ టెస్ట్ చేయించాము. ముందు బ్లడ్ టెస్ట్ చేపిస్తేనేమో అనకూడదు కానీ లైట్ టెస్ట్ చేయండి అంటే మేము సీనియర్స్, మాకు అదే అవసరం లేదని చేసేసరికి అది పక్కకు గుచ్చుకుందండి, నరానికి కాకుండా. గుచ్చుకున్నా కానీ బ్లడ్ రాపోయేసరికి ఇండిషన్ తీసి నాకు బ్లడ్ బాగా వచ్చేసింది అనమాట. చూసారు ఎంత వేస్ట్ అయిపోయిందో. అందుకని చెప్పేసి వేరే సాటికి అయితే వచ్చేసామన్నమాట బ్లడ్ టెస్ట్కి. ఆ అక్క ఏమో లైట్ పెట్టి అట్లా నరానికి అయితే గుచ్చేసి తీస్తూ ఉందండి. బ్లడ్ చూసారు ఊరకనే వచ్చింది. ఆ అన్న చేసినప్పుడు అట్లా రాలేదండి, తీస్తున్నాడు పొడుతున్నాడు, తీస్తున్నాడు పొడుతున్నాడు, ఆ విధంగా చేసాడనమాట. నా చిట్టి తల్లి అయితే అల్లాడిపోయిందండి. బ్లడ్ టెస్ట్కి అయితే మాత్రం ఇంత ఇదిగా ఉండిద్దని అనుకోలేదు. తగ్గిపోయిద్దిలే అనుకున్నాము, నా చేతిలో ఉన్నదని బాగా ఎత్తుకున్నాడండి. చాలా బ్లడ్ తీశారు బ్లడ్ టెస్ట్ చేసేసరికి. ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే చేశాడనమాట. ఇంక తీసుకొని ఇంకా అమ్మాయికి అయితే ఇంకా ఇచ్చేసి వచ్చి రిపోర్ట్లు అయితే అంతా మంచిగా రావాలని కోరుకుంటున్నాను నేనైతే. నా చిట్టి తల్లి ఏమో ఇంకా చేంజ్ చూసుకుంటా ఒకటే ఏడుస్తూ ఉందన్నమాట. చూశారు కదా కళ్ళెంపు నీళ్ళు ఎట్లా ఉన్నాయో. ఇంకా నా చిట్టి తల్లి బాగుంటే మాత్రం అసలు ఎట్లా ఆడుకునేదంటే అంత బాగా ఆడుకునేది, నాతో పనే ఉండదన్నమాట. బాగలేకపోతే మాత్రం అస్సలుగా ఉండదండి. ఇంకా ఈ సిచ్యువేషను ఇలా రావడానికి ఈ వాతావరణం మారే లేక మరటి సంగతో అమ్మాయికి ఫీవర్ వచ్చేసింది. ఇంకా పిల్లలు ఈ అమ్మాయితో పాటు వచ్చిన వాళ్ళందరూ ఫీవర్ అనమాట అండి వచ్చింది. ఇలా అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వాతావరణం అట్టుంది. మెయిన్ చిన్నపిల్లలకి నిమోనియా అని కొత్తగా ఏదో వచ్చిందంటే జలుబు దగ్గు మీద వచ్చేది. నా చిటితలు చూసారా ఒకటే దగ్గుతూ ఉంది. అందుకని భయం వేసి బ్లడ్ టెస్ట్ చేయించాను అనమాట. ఏమన్నా టైఫాయిడా లేకపోతే ఏంది అని చెప్పేసి. పిల్లలకి జలుబు దగ్గు ఎమ్మటనే దగ్గాలండి, లేకపోతే చాలా సీరియస్ అయినదంట. మా ఊరు ఆశా వర్కర్ చెప్పారు సీరియస్ అయిందని చెప్పేసి. అందుకని చెప్పేసి ఉన్న పలంగా అయితే బయలుదేరి వచ్చేసాము. నా చిట్తలకి రిపోర్ట్లు ఏమొచ్చిందో ఎలా ఉంది ఏం సంగతి అనేది మీకైతే వీడియో పెడతాను, సరేనా? తప్పకుండా. హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసామండి. ఇంకా రిపోర్ట్స్ అంతా నార్మల్గా వచ్చేసింది అనమాట, ఏం లేదని చెప్పారు. ఎందుకంటే వాతావరణం కదండి, అది కాక అటు ఇటు చన్నీళ్ళలో అంటే చలిగాలి తగులుతా ఇంకా ఆ విధంగా వచ్చేసింది అనుకోవటమే. అదే చెప్పారు, జాగ్రత్తగా ఉండమని ఆవిరి పట్టమని ఇచ్చారు. ఇంకా మొన్న అయితే బావ అయితే వస్తూ ఇంక ఈ ఉగ్గుకి అంటే అమ్మాయి ఉగ్గు పెడతాం కదండి, అప్పుడు చేసాను చూసారా, అప్పుడు 2 సార్లు చేసాను, అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇదైతే ఇష్టంగా తింటుంది. జ్వరం తగిలింది కదా, అది కాక ఇంకా దానివల్ల ఇడ్లీ తినట్లేదండి. తింటే పూరి తినదు కానీ ఇడ్లీ అస్సలకే తిందో. ఇంకెందుకని చెప్పేసి అందుకని ఇంక ఈ ఉగ్గు దినుసులు అయితే తీసుకొని ఇంకా ఈ ఉగ్గు అయితే చేస్తున్నాను అనమాట. ముందైతే 1 కప్పు బియ్యం తీసుకున్నాను. పోయినసారి అయితే అన్నీ 2 కప్పులు తీసుకునేసరికి మరీ చాలా అయింది అనమాట. ఈసారి తక్కువ తీసుకొని వీటితోనే చేస్తున్నాను అనమాట. బాదం పప్పు, జీడిపప్పు అలానే అన్నీ మిక్సింగ్ అయి ఉన్నాయి చూసారా, అవి అనమాట. ఇంకా ఎంతలోపు మా ఆయన ఫోన్ చేసేసరికి ఇంక వెళ్ళానండి. ఇంకా నా బుడ్డిదాన్ని ఎత్తుకోవడానికి అయితేనేమో అమ్మమ్మ వచ్చేసింది అనమాట. అంటే నాయనమ్మ ఇది నాకు, అంటే మా అత్త వాళ్ళ అమ్మ అనమాట, మా అత్తయ్య వాళ్ళ అమ్మ అనమాట. ఇవి అయితే ఆల్ మిక్సింగ్ అనమాట. కందిపప్పు, మైసూర్ పప్పు, పెసరపప్పు, కందిపప్పు అన్నీ అంటే ఆల్ మిక్సింగ్ అయి ఉన్నాయి.
ఇవి అయితే మాత్రం ఒక కప్పు తీసేసుకుంటాను. పోయినసారి పైడ్ పోసానమాట, అందుకని చెప్పేసి ఒక కప్పే తీసుకుంటాను ఖచ్చితంగా పూర్తిగా నిన్నాక. మిగతాయి ఉడకబెట్టి చేయడానికి బాగుంటాయి. చూసారు కదా, ఇవి వచ్చేసి ఒక కప్పు తీసేసుకుందాము. ఇంకా అలానే ఇంకా బాదం పప్పు జీడిపప్పు అవి తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. అచ్చం పిండి పెడితే ఏం బాగుంటుంది, ఈ నానబెట్టేసి క్యారెట్ బీట్రూట్ వేసి బాగా మెత్తగా ఉడికించి నెయ్యితో కలిపి పెడితే పిల్లలకి చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు కాదు, నా చిటితరికి అంతా జలుబు దగ్గు లేకుండా ఫీవర్ అంతా తగ్గిపోయిన తర్వాత ఆ పనే చేస్తాను. బాదం పప్పు అయిపోయినాయి కదా, ఈ జీడిపప్పు అనమాట. ఇంకా ఇవి వచ్చేసి మొన్నే సిల్లీస్ ఎంత తెచ్చినామంటే ఇడిపోతా ఒకటి దీనిలోకి సరిపోయింది అనమాట. ఇవి తక్కువ అయిపోయినాయి. ఈ మొత్తం అయితే ఆల్ మిక్సింగ్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి పిల్లండి, నేనే ఇంట్లో ఎలకలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి పిల్లిని తీసుకొచ్చిన కాంచి మాకైతే బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఈ బుడ్డదేమో నాకు ఆడక రావాలని చూస్తూ ఉందండి నాయనమ్మ కాడ నుంచి. అట్టయితేనే బాగానే ఆడుకుంటుంది. వీటినైతే మాత్రం శుభ్రంగా 4-5 సార్లు అయితే వాటర్లో కడిగేసుకొని, అంటే డస్ట్ ఉంటుంది అనమాట చాలా వాటికి, మనం కడిగేకుంది వాటర్ కలర్ చేంజ్ అవ్వాలి. మనం ఎట్లా క్లీన్ పిల్లలు పెట్టాయి కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలండి. వీటిని శుభ్రంగా ఎట్టో చేసే పని సగంలో కాకుండా పూర్తిగా శుభ్రంగా కడిగి మొత్తం అయితే ఆరబెట్టేసుకుందాము. ఇంకా ఈ పిల్ల వచ్చేసి ఏది పెట్టినా కూరను పెట్టినా ఏది పెట్టినా తిండిద్ది అనమాట. ఇది బాగా అలవాటు అయిపోయింది మా ఇంట్లోకి. ఈ మళ్ళీ మొత్తం శుభ్రంగా కడిగేసి ఇంకా డాబా మీద ఆరబెట్టేటప్పుడు చూపిస్తాను, సరేనా? చూసేయండి. వీటిని అయితే ఎండబెట్టేటప్పుడు చూపిస్తాను. ఇంకా ఇది పెడితే మా అమ్మాయి బాగా తింటుంది ఈ పొడి అనేది. ఇంకా అప్పుడు చేసింది 2 డబ్బాల దాకా వచ్చింది అనమాట పొడి. ఆ 2 డబ్బాలు ఇప్పుడు దాకా తిందనమాట. ఒకసారి తినితే ఒకసారి తిందో. అన్నం అవన్నీ అలవాటు చేస్తూ ఉన్నాం కదండి, అందుకని చెప్పేసి అది పెడితే ఒక 2-3 సార్లు పెట్టేది. ఇంకా అన్నము అలానే టిఫిన్ చేసినప్పుడు టిఫిన్ అవి పెడతా ఉన్నాము, అందుకని అది చాలా రోజులు వచ్చేసింది. ఇప్పుడు ఫీవర్ కదండి, ఏం తినకూడదు. ఈ పెట్టొచ్చు అని చెప్పేసి ఇంక ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా ఆయన వచ్చేసి మా చెల్లె మొక్కజొన్న పెట్టడానికి వెళ్ళాడు మిషన్తో. అది చూపించడం కుదరదు కదా మీకు. ఈసారి ఇంకో చేనులో ఉందండి 6 ఎకరాలు, దానికి పెట్టేటప్పుడు చూపిస్తాను మీకైతే. లేట్ చేయకుండా ఈ గడిగేసుకొని ఇంక ఎండ పెట్టేసుకుందాం. ఎండ కూడా పోతుందండి, చాలా తక్కువగా కాస్తుంది వెళ్ళింది ఎండ. తాత తాత అవి పప్పు చేయొచ్చు, ఇడితో చేయకూడదు కదా. ఈ రెండోసారి నేను ఇది చేయటం. ఇది ఈసారి పోయినసారి కొంచెం బరగ్గా అంటే కొంచెం పలుకుండే తట్టుకు పట్టాను, అయితే చాలాసేపు ఉడకబెడతాను అనమాట నేను. అది ఈసారి అట్లా కాకుండా మెత్తగా పొడి చేసేసుకుంటే అది ఈసారి మెత్తగా పడతా. హై, ఇదేం ముందుగానే తెప్పించాడు, ఎందుకంటే వెళ్ళమో బాదం పప్పు జీడిపప్పు కావాలంటే అవి మన ఊరిలోనే దొరుకుతాయి. ఇవి దొరకవు కదా, డీమార్ట్లోనే ఉండదు, అందుకని ఇవి కూడా ముందుగానే తెచ్చాడు. ఒక ప్యాకెట్ మన మోయ బోలా హాస్పిటల్కి అప్పుడు తీసుకొచ్చాడు. ఓర్మా ఇంకా ఈ విధంగా అత్తాయి అమ్మగా ఇంక పాలు జ్వరం తగిలినప్పుడు ఇదే తినేది. 3 ఎత్తులు పెట్టచ్చు ఆకలైనప్పుడు అలా మెత్తగా కలిపి. ఇదేం చేశాడంటే మేము అంటే ఈ వారం అంతా కలుపు తీసాం కదా మేము, మా చెలో 2 వారాలు పెట్టి తెస్తున్నామండి. అట్లా పట్టేసింది ఈసారి కలుపు. వానకి నీళ్ళు పెట్టక వర్షం రావటం, నీళ్ళన్నీ ఎల్లబెట్టడం, ఆ వర్షాలు ఎక్కువ కాలు ఆపటం, ఇంకా ఎవరు నీళ్ళు కట్టపోయేసరికి ఈసారి బాగా కలుపు పట్టింది అనమాట. అవి 2 వారాలు బాగా కాలు కాలింది, అందుకని చెప్పి నేనే వెళ్తా ఉన్నాను. అయితే 2 వారాల్లో ఎంత చేసాడు ఉగ్గు, ఎంత చేస్తాడు, ఎంత తినేది ఎంత పడేయటం. ఏ పూటకు ఆ పూట చేసుకుంటేనే అది బాగుండిద్ది. ఎక్కువ చేస్తే ఊరకనే వాసన వచ్చింది. అది దొంగదానా. అదే పోత దాని మీద వాళ్ళ డాబా మీద మొత్తం మన డాబా మీద అన్ని కోళ్ళు ఉన్నాయి. నిన్నే ఊడిసింది అయినా ఎక్కుతాయి శుభ్రంగా తింటే పిల్లకి లేకుండా. సరేనండి, ఇంక 50 వచ్చినాకైతే కోళ్ళు వస్తాయని ఇంక పక్క డాబా మీదకి వచ్చేసాను.
కోళ్ళు ఉంచమండి, ఒకటి చూసిన ఒకటి దాన్ని అమ్మిటి ఒకటి వచ్చి అంటే అలవాటు అయినాయి. నేను పైకి పోతుంటే దానా కోసం ఏమో అని అనుకొని వస్తా ఉంటే అందుకని చెప్పేసి ఎడేయాల. ఎంతో ఒక అరగంట అయితే సరిపోద్ది గట్టిగా. చేప అయితే వేసాను, అంటే పిల్ల తినే ఫుడ్ కాబట్టి హెల్దీగా ఉండాలి. చేసేది ఎట్లాగో చేస్తున్నాం కదండి, దాన్ని శుభ్రంగా చేస్తే పోయిద్దని నేను బావైనా అంతే. నేను ఒకసారి ఎట్టా చేస్తున్నావు కదా 10 సార్లు గడిగినా ఏం కాదు అని అంటాడు. శుభ్రంగా పెట్టేసుకోండి. ఎంత పలసగా ఉంటే అంత తొందరగా ఆరుతాయి. ఈసారి అయితే కొంచెం తక్కువగానే చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఎప్పుడప్పుడు చేసుకోవచ్చులే అని చెప్పేసి. పోయినసారి ఎక్కువనే, ఈసారి కొంచెం తక్కువతోనే చేస్తున్నాను. ఈసారి కొంచెం బియ్యం తగ్గించేసాను. ఇంకా ఈ విధంగా చేసేసుకున్నాను. దీని మీద అయితే ఇప్పుడు సిల్క్ది చున్నీ కప్పుతున్నానండి, అంటే డస్ట్ ఏం పడకుండా, అంటే ఏదన్నా వాళ్తూ ఉంటాయి కదా ఏం వాలకుండా ఈ బ్లాక్ది అనేది కప్పుతున్నాను అనమాట, సిల్క్ చున్నీ. ఈ విధంగా అయితే పెట్టేశాను. ఇంక నా చిట్టి తల్లి ఏమో అడిగడుస్తూ ఉందండి, తొందరగా వెళ్ళాలా. ఈ విధంగా అయితే ఎండబెట్టేసుకొని ఒక గంట అరగంట ఆగిన తర్వాత చూపిస్తాను మీకు. 1-2 గంటలు చూస్తాం బాగా ఎంత ఆరితే అది అనేది అంత నిల్వ ఉండిద్ది అనమాట. కొంచెం నీరున్నా కానీ అసలు పాడైపోయిద్ది, కూడా ఉండదు ఎక్కువ రోజులు. ఫస్ట్ అయితే వీటిని సిమ్లో పెట్టేసి బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అయితే వీటిని పక్కన పెట్టేసుకొని ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి ఉగ్గు అయితే చేసేసానండి. ఇంకా సాయంత్రం అయిందనమాట, చలిగాలి అవుతుందని చెప్పేసి నాకు కొంచెం లైట్గా జలుబు చేసినట్టుంటే స్వెటర్ వేసుకున్నాను. ఈరోజు పేటకి వెళ్ళాం కదండి, ఒకసారి స్వెటర్ తీసేసుకున్నాము. చిట్టి తల్లికి ఉంది కదా, నాకు బావకైతే చెరో స్వెటర్ తీసేసుకున్నాము. చూసారా నా చిట్టి తల్లికి అయితే కొంచెం హుషారు వచ్చినట్టుంది, ఆడుకుంటా ఉందండి, నవ్వుతుంది, హాయ్ చెబుతూ ఉంది. హాయ్ చెప్పమంటే అబ్బా చెప్పలేకపోతున్నా మమ్మీ హాయ్ అని తలగొట్టుకుంటుంది. ఇలా సంతోషంగా ఉంటేనే నా చిట్టి తల్లిని చూడబుద్దండి. కొంచెం నీరసంగా ఉండి ఆడుకోకుండా ఉందంటే మాత్రం ఇంకా ఆలోచన వచ్చేస్తుంది, ఏంది ఎట్లా అయిపోయింది నా చిట్టి తల్లి, ఏంది ఎట్లా ఉందని అయితే అనుకుంటూ ఉంటాము. నా చిట్టి తల్లి ఎంత హుషారుగా ఉంటే మేము అట్లా పని చేసుకుంటే హ్యాపీగా ఉంటాము. ఇంకా ఈ పిల్లకి కానీ ఏదన్నా బాగలేదంటే మాత్రం చాలా వరకు డిస్టర్బ్ అయిపోతాం అనమాట. ఇంక నా చిట్టి తల్లికి ఎలా ఉంది, తర్వాత రోజు మార్నింగ్ తగ్గిందా లేదా అని చెప్పేసి ఒక పూర్తిగా వీడియో తీస్తానండి, మళ్ళీ చూద్దాము. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. మందులు అవి వేసేసాను, ఆవిరి కూడా పట్టేశాను. ఈ వీడియో నచ్చితే లైక్